నైనికా సీత ఎవరైతే బెటర్ అంటారు? సో నాకైతే నైనికా మీద సీత బెస్ట్ అనిపించింది. ఇక్కడ ఎందుకో విష్ణుప్రియ నైనికా మీద ఉన్న ప్రేమను చూపించినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో నాకైతే నైనికా గేమ్ ఎక్కడా లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా నాకు సీత అంటే తను లేకపోయినా పర్లేదు, తన టీమ్మేట్స్కి ఒక అవకాశం ఇద్దామనే ఒక విధంగా ఉంది. నాకు తనే కరెక్ట్ అనిపించింది ఒక విధంగా చూసుకున్నా కూడా. బట్ కాకపోతే విష్ణుప్రియ చేసింది అయితే నాకు నచ్చలేదు. చీఫ్ అయ్యే క్వాలిటీస్ అనే అవకాశం అని కూడా నాకైతే సీతలో ఉంది. మళ్ళీ చీఫ్ అయ్యి తను బెస్ట్గా ఇవ్వగలిగే పర్ఫార్మెన్స్ కూడా తన దగ్గర ఉంది. తన టీం కోసం తన పక్కకు కూడా వెళ్ళిపోయింది. ఇది అసలు ఎవరు చేయడు కూడా. సో నిఖిల్ లాంటి కూడా నేనుంటేనే గేమ్ స్ట్రాంగ్ అని ఎవరైనా సరే ఒక చీఫ్ అనేవాళ్ళు తను ఆడినా ఆడకపోయినా గేమ్లో ఉంటాకి ట్రై చేస్తూ ఉంటారు. సో సీత బయటికి వెళ్తున్నా కూడా హ్యాపీగానే వెళ్ళిపోయింది. తన టీం కోసం తన గేమ్ ఆడుకొని కూడా ఉంది. సో ఇలా ఆట నుంచి చాలా రేర్గా చూస్తాం. సో తను తీసుకున్న పాయింట్ నాకు నచ్చలేదు. విష్ణుప్రియ తీసుకున్న పాయింట్ ఏంటంటే సార్ కాకపోతే చీఫ్ అయ్యే అవకాశం మాత్రం సీతకి మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకి చీఫ్గా ఉన్నప్పుడు అలాంటి ఒక పర్సన్ చీఫ్ అయ్యే అవకాశం మనం వ్యక్తి కల్పించాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి అవకాశం వస్తుంది. ఇప్పుడు తనతో పాటు ఇప్పుడు మణికంఠకు కూడా ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చూసుకుంటే నిఖిల్ టీంలో ఒక అవకాశం కూడా ఇవ్వకుండా తీసేశారు. సో అలానే వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చి గేమ్ ఆడిచ్చుంటే అంటే ఆడిచ్చే వాళ్ళు కావాలి. సో అలా ఆడిచ్చే పర్సన్ సీత అని నాకు అనిపించింది. ఎక్కడ చూసుకున్నా కూడా ఒక ఇదేది లేదు దాని మీద. ఎప్పుడు ఏంటి నేనే ఆడాలి, వీళ్ళ పనంలోనే వెళ్ళాలి, ఇలా రూల్ చేసి గట్టిగా మాట్లాడే విధానం కానీ కాకపోతే మాట్లాడగలుగుతుంది, స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతుంది. బట్ కాకపోతే ప్రతి విషయంలోనూ తను ఏలెట్టేసి నువ్వే చేయాలి, నేనే చేయాలని చెప్పేసి అక్క ప్రెషర్ అయితే ఇవ్వట్లేదు. చాలా మంచిగా చీఫ్ అనే బాధ్యతను చాలా మంచిగా చేస్తుందని నాకు అనిపించింది అనమాట. ఐ ఫీల్ ఈజ్ అ గుడ్ చీఫ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అక్కడ నాకు చేయడం మీద సీత విష్ణుప్రియ చేసింది నాకు నచ్చలేదు. నా బెస్ట్ ఆఫ్ ద సీత అని నాకు అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.